గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఈరోజు ఈ వీడియో నథింగ్ బట్ ఓన్లీ అబౌట్ ద హెయిర్ కేర్. సో ఇలా మంచిగా బౌన్సింగ్ థిక్ హెయిర్స్ కావాలి అంటే మీరు హెయిర్ కేర్ చాలా బాగా కేర్ తీసుకోవాలండి. మీరు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం హెయిర్ లాస్ అవుతుంది. మీకు ఇక్కడ అంతా కూడా ఇలా ప్యాచెస్ లాగా ఉంటుంది, బాల్డ్ హెడ్ లాగా వచ్చేస్తుంది. సో కొద్దిగా మీరు అంటే ఇప్పుడు నా ఏజ్ కొంచెం పెద్దది కాబట్టి ఇంత అట్లీస్ట్ నా వాల్యూమ్ ఇంత థిక్గా ఉంది, ప్లస్ ఇదండి ఇంత పొడుగు ఉంది. సో ఈరోజు నేను ఒక వెరీ గుడ్ ప్రోడక్ట్ గురించి మీ ముందున్నాను. ఏం లేదండి, బయోటిక్ వీట్ గ్రాస్ ఆయుర్వేదిక్ షాంపూ. ఓకేనా, ఇది అడ్వాన్స్డ్ ఫ్రెష్ నరిషింగ్ కండిషనర్. సో ఇది ఒక శాంపుల్ బాటిల్ మాత్రమే. ఇది ఏం చేయాలంటే మనం ఇప్పుడు నెక్స్ట్ టైం మనం స్నానం చేసుకుంటున్నామంటే, హెయిర్ వాష్ చేసుకున్నామంటే ముందు రోజు మనము 5 ఆయిల్స్, ఏమేమి ఆయిల్ అంటే పారాషూట్, అలోవెరా, వైటమిన్ ఈ ఒకటి, ఇది మన మస్టర్డ్ ఆయిల్ ఒకటి, క్యాస్టర్ ఆయిల్ ఒకటి, ఈ 5 ఎసెన్షియల్ ఆయిల్స్ మనము కొద్దిగా వార్మ్ చేసుకొని బాగా హెయిర్స్కి మసాజ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ డే ఏం చేయాలంటే మనము హెయిర్ వాష్ చేసుకోవాలి ఈ 2 ప్రోడక్ట్స్ తోటి. ఒకటేమో షాంపూ, ఒకటేమో కండిషనర్ అనమాట. సో గ్రీన్ యాపిల్, ప్యూర్ ఆయుర్వేదిక్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ గ్రీన్ యాపిల్. సో నాకైతే మంచి రిజల్ట్స్ వచ్చాయండి. ఇది నేను 2 months నుండి వాడుతున్నాను. నా దగ్గర ఈ శాంపుల్ బాటిల్స్ ఉన్నాయి, నేను పెద్ద బాటిల్ కూడా కొనుక్కున్నాను. సో ఆఫ్టర్ వాష్ మీరు ఈ వాటర్ గ్రాస్ తోటి చేసిన ఫ్రెష్ నరిషింగ్ కండిషనర్, ఈ కండిషనర్ ఆఫ్టర్ యూ టేక్ బాత్ విత్ దిస్ గ్రీన్ యాపిల్ షాంపూ, యూ హ్యావ్ టు nourish your hair with this conditioner which is made of Ayurveda water cress. Sorry, it's not water grass, it is water cress. So this is one of the Ayurvedic product. ఇదంతా కూడా మనం అప్లై చేసుకోవాలి. హ్యాండ్స్ తోటి బాగా ఇలా అప్లై చేసుకొని ఒక 2 minutes అలాగే ఉంచి మన బాడీ బాత్ అయిన తర్వాత సింపుల్గా నార్మల్ వాటర్ తోటి హెయిర్ వాష్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద 2 products ఫ్రమ్ బయోటిక్, 100% ఆయుర్వేదిక్ అండ్ వెరీ బెస్ట్ రిజల్ట్స్ అండి. హెయిర్ ఫాల్ అస్సలు అవ్వదు. నాకైతే హెయిర్ ఫాల్ అస్సలు అవ్వడం లేదు. ప్లస్ వాల్యూమ్ కూడా చూడండి ఎంత థిక్గా ఉందో. ఈ ఏజ్లో కూడా నా హెయిర్స్ వాల్యూమ్ థిక్గా ఉంది. సో బాగా కేర్ తీసుకుంటాను. అంతేకాకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, నేను కంప్లీట్గా న్యాచురల్ హెయిర్ ప్యాక్సే వాడతాను కంపల్సరీగా. అంతేకాకుండా ఇలాంటివి నేను యూస్ చేస్తాను, ఎందుకంటే దీస్ ఆర్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కాబట్టి. నేను ఏ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ వాడను నా హెయిర్స్కి. సో మీరు కూడా మీ హెయిర్స్కి ఇట్లా బయోటిక్ గ్రీన్ యాపిల్ షాంపూ ప్లస్ ఇది కండిషనర్ వాటర్స్ ఆయుర్వేదిక్ నరిషింగ్ కండిషనర్. సో ఈ 2 ప్రోడక్ట్స్ వాడండి. మీ హెయిర్ కేర్ని మీరు మీ చేతుల్లోనే ఉందండి. మీరు అన్నీ కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్లో ఉంటారు, యూట్యూబ్లో ఉంటారు, ట్విట్టర్లో ఉంటారు, కంప్లీట్ మీడియాలో ఉంటారు, హవర్స్ టుగెదర్ కంప్లీట్గా హెయిర్ ఇంకా ఫేస్ నెగ్లెక్ట్ చేస్తారు. సో కొద్దిగా టైం తీసుకోండి. అందుకే నేను ఎర్లీ మార్నింగ్ లేసాక నా డే ఎలా ఉంటుందో నేను ఎన్నో వీడియోస్లో పోస్ట్ చేశాను. ప్లీజ్ నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్ వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్నీ కూడా అప్డేట్ అవుతుంది. సో ఈరోజు నేను ఈ 2 ప్రోడక్ట్స్ గురించి వచ్చాను. 1 is ద కండిషనర్, 1 is ద షాంపూ అన్నమాట. సో ఈ ప్రోడక్ట్స్ ది బెస్ట్ అండి, 100% యూ కెన్ యూజ్ ఇట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ and I will come up with new natural hair packs and other things in my future videos. సో చూసారు కదండి హెయిర్స్ ఎంత బాగున్నాయో నాకు ఈ ఏజ్లో కూడా. గెస్ మై ఏజ్, ఇట్ 65 years. సో మార్నింగ్ లేస్తాను, ఒక డీటాక్స్ వాటర్ తీసుకుంటాను, అండ్ ఐ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5 AM. ఐ విల్ టెల్ మై డైలీ రొటీన్ ఆల్సో, అండ్ ఆల్సో ఐ డూ యోగా అండ్ ప్రాణాయామం, అండ్ ఐ ఆల్సో టీచ్ యోగా ఫర్ మై కమ్యూనిటీ పీపుల్. సో అంతేకాకుండా నేను మెయింటెనెన్స్ డయట్లో ఉన్నాను. ఫస్ట్ నేను స్ట్రిక్ట్ డయట్లో ఉంటున్నాను. సో ఐ యూస్ టు టేక్ సమ్ జ్యూసెస్ అరౌండ్ 8 PM to 9 PM. టమాటో, బీట్రూట్, క్యారెట్, యాపిల్ జ్యూస్ తీసుకుంటాను. తర్వాత ఐ గో ఫర్ ఎ బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 11 o'clock. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా నేను లిమిటెడ్, ఇప్పుడు 4 to 5 ఇడ్లీస్ తినేటప్పుడు ఇప్పుడు 2 to 3 ఇడ్లీస్ తింటాను విత్ లెస్ చట్నీ అండ్ లెస్ సాంబార్.
Then I'll go for a లంచ్ అరౌండ్ 3 o'clock. లంచ్లో కూడా నేను వెరీ లిమిటెడ్ రైస్ తీసుకుంటాను. సమ్టైమ్స్ ఐ స్కిప్ రైస్ అండ్ ఐ గో ఫర్ this millet rice or also some 2 millet rotis with a lot of vegetables and salads and raita and curd. You all know curd has probiotic and vegetables have fiber and carbohydrates also we need అనమాట. మనకు కార్బోహైడ్రేట్స్ కూడా ఎనర్జీ కోసం కావాలి కాబట్టి కొద్దిగా రైస్ తీసుకోవాలి. సో నైట్ మనము 7-7:30 లోపల మన డిన్నర్ క్లోజ్ చేసేయాలా, ఈదర్ విత్ ఎనీ సూప్ ఆర్ ఎనీ ఓట్స్ ఉప్మా or 2 rotis with lot of vegetables or dal or whatever it is. So keera is very important in your diet. Keera compulsory market ki vellinappudu 1 kg keera 1 week. Daily 1 or 2 you take. So when you feel hungry also you can take a cucumber, carrot or handful of nuts. నేను సీడ్స్ అన్నీ కూడా అమెజాన్లో కొన్నాను. పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కొని పెట్టుకున్నానండి. కాంబో ఆఫ్ 6 నాకు 569 రూపీస్కే పడ్డది. ఆ వీడియో కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను. ప్లీజ్ వాచ్ మై ఛానల్. అంతేకాకుండా దిస్ ఇస్ వన్ మోర్ బయోటిక్ హనీ జెల్ ఫర్ యువర్ ఫేస్ క్లెన్సర్. ఇది కూడా చాలా మంచిగా క్లెన్స్ అవుతుందండి. ఫేస్ అంతా కూడా చాలా బాగా నీట్గా ఫ్రెష్గా బబ్లీగా ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ప్రోడక్ట్ ఫ్రమ్ బయోటిక్. ఇట్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ అడ్వాన్స్ ఆయుర్వేద ఫర్ రిఫ్రెషింగ్ ఫోమీ ఫేస్ క్లెన్సర్ అనమాట. సో మీరు కావాలిస్తే ఇవన్నీ కూడా బయోటిక్ ప్రోడక్ట్స్ మీకు అన్నిట్లో కూడా ఉంటుంది. నైకాలో ఉంటుంది, పర్పుల్లో ఉంటుంది, అన్ని బ్యూటీ ప్రోడక్ట్స్లో ఉంటుంది. సో ప్లీజ్ బై దిస్ బయోటిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ఎ జెన్యూన్ రివ్యూ. దెర్ ఇస్ నో ప్రమోషన్ అట్ ఆల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ more healthy, beautiful skin and hair care and also my diet videos. చాలా పోస్ట్ చేశాను. ప్లీజ్ వాచ్ and please encourage my channel Mom the Wonder Chef, and I'll be with you always. And signing off, Mom the Wonder Chef. Take care and have a great day. Bye-bye. Be yourself, okay? Always be yourself. You should project yourself, carry yourself. Simple and beautiful. All should attract to you. All should turn their eyes and see you. అలా ఉండాలండి. సింపుల్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి, స్మైలింగ్ ఫేస్ తోటి ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండాలి. సో లిమిటెడ్ ఫ్రెండ్స్ తోటి ఉండాలి, నాట్ ఎ క్రౌడీ ఫ్రెండ్స్, నాట్ ఐ థింక్ యూ అండర్స్టాండ్. గ్రేట్ డే, హ్యావ్ ఎ వన్. సో ఒక స్మాల్ సాంగ్, చిన్న పాట కూడా పాడతాను, ఏదో నాకు వచ్చి రాని దీంతో. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితిని, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితిని. ప్రేమంటే ఎన్ని హకచాట్లో మన కలయిక తెలిపెనులే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే. థ్యాంక్ యూ.